వెస్ట్ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బెంగాల్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో ఇప్పటివరకు చాలా మంది గాయాలయ్యారు. ఎగ్జాక్ట్ గా అధికారిక వర్గాలు అయితే ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. కానీ వెనుక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైల్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఢీకొనింది. దీంట్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడి తెలుస్తోంది. మీరు విజువల్స్ చూడొచ్చు. వెనుక నుంచి గూడ్స్ రైల్ ఢీకొనడంతో ప్యాసింజర్ అయినటువంటి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బోగీలన్నీ కూడా ఒక్కసారిగా గాల్లోకి లెగిసాయి. పట్టాలు తప్పాయి. విజువల్ చూడొచ్చు ఏ రకంగా ఆ భయానకంగా యాక్సిడెంట్ జరిగిందని చూడొచ్చు. పట్టాలు తప్పిపోవడం కావచ్చు, ఆ బోగీలు మొత్తం కూడా గాల్లో తేలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో గాయపడిన వారిని ఆసుపత్రికి ఇప్పటికే తరలించారు. న్యూ జైల్ పగురి అనే ఒక ఏరియాలో ఈ యొక్క రైలు యాక్సిడెంట్ జరిగింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు ఒకదాని పైకెక్కిన మరో ట్రైన్ బోగీలు. ఇక ఎన్జేపీ నుంచి సీల్టాకు వెళ్తున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సీలుగురి దాటిన తర్వాత రంగ్ పనీర్ సమీపంలో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైల్ తగలడంతో ప్యాసింజర్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెనక వైపునటువంటి రెండు బోగీలు కూడా ఒక్కసారిగా గాల్లోకి ఎగరడం జరిగింది. మిగిలిన బోగీలను కూడా దాదాపుగా పట్టాలు తప్పాయి. గాల్లో ఆ బోగీలు తేలియాడుతున్నాయి. ఒక్కసారిగా ఎవరు ఊహించిన ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు చెందారు. సో ఇక్కడ చూడొచ్చు గాల్లో తేలియాడుతుంది ఆ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బోగీలను కూడా గాల్లో తేలియాడుతున్నాయి. ఒకే ట్రాక్ పైన ఒకవైపు వెనుక వైపు నుంచి గూడ్స్ ట్రైన్ వస్తోంది, ముందు ప్యాసింజర్ రైల్ వెళ్తోంది. సో ఇది ముమ్మాటికి అధికారుల ఒక నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ ఎలా ప్రయాణిస్తాయి అనే దానికి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా సుస్పష్టంగా కనబడుతోంది. సో సిగ్నల్ సిస్టమ్ లోపమా, లేదంటే ఆ ట్రైన్ వ్యవస్థలో ఏదైనా అంటే పట్టాలు తప్పాయా, లేకపోతే ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా వెనుక నుంచి గూడ్స్ రైల్ తాకడంతో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ లోని బోగీలు పట్టాలు తప్పాయి. మరికొన్ని బోగీలు ఏకంగా గాలిలో తేలియాడుతున్న పరిస్థితి. ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా వరకు అందరూ కూడా ఇప్పటికే గాయాల పాలయ్యారు. మరికొంతమంది మృతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో అధికారికంగా అయితే ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ ద్వారా తన యొక్క విషయాన్ని వెల్లడించారు. షాక్ టు లెర్న్ జస్ట్ నౌ అబౌట్ ఎ ట్రాజిక్ ట్రైన్ యాక్సిడెంట్. ఇప్పుడే జరిగినటువంటి ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ చూసి నేను షాక్ అయ్యాను. దానికి సంబంధించి వార్త తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారిగా ఇది డార్జిలింగ్ డిస్టిక్ లో జరిగింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్ లో జరిగింది. న్యూ జల్పగైరి అనే ఒక ప్రాంతంలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటికీ అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు, డాక్టర్లు, అంబులెన్స్, డిజాస్టర్ టీం కూడా రెడీగా ఉంది రెస్క్యూ చేసేందుకంటూ కూడా తను ట్వీట్ చేశారు. ఓవరాల్ గా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్లు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో వెనక నుంచి గూడ్స్ ట్రైన్ వస్తోంది, ముందు నుంచి ఇక్కడ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లతో వెళ్తోంది. సో వెనక నుంచి వచ్చినటువంటి ఈ గూడ్స్ ట్రైన్ ఆ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొనడంతో వెనకాల ఉన్నటువంటి కొన్ని బోగీలు గాల్లో తేలియడం కావచ్చు, ఒక్కసారిగా అక్కడ ప్రమాదం తావించింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ పలువురు గాయాల పాలయ్యాయి. మరికొంతమంది అక్కడ మరణం కూడా సంబంధించినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా అయితే పోలీసు యంత్రాంగం కానీ అక్కడ రైల్వే సిబ్బంది కానీ ఎటువంటి అధికారిక సమాచారం అయితే ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉదయం 9 గంటలకి యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 9 గంటలకి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెళ్తున్న నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వెనుక నుంచి గూడ్స్ రైల్ తాకడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. న్యూ జల్పాయిగురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో చాలా పదుల సంఖ్యలోనే ఇప్పటికీ మరణాలు సంభవించి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. కొన్ని సుమారుగా దీనికి సంబంధించి గాయాల పాలవుతున్న సంఖ్య కూడా 100లోనే ఉండే రకంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్లో కాబట్టి డెఫినెట్ గా కొన్ని వేల సంఖ్యలో ప్యాసింజర్స్ ప్రయాణిస్తూ ఉంటారు. సో ఓవరాల్ గా ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో. రామకృష్ణ, సో ఏ రకంగా జరిగింది ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ఇంకేదైనా లోపాల వల్ల జరిగిందా? ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇక సచిన్, ఇది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయిగురి వెస్ట్ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి సమీపంలో ప్రమాదం జరిగింది. ఇది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ 13174 ట్రైన్ నెంబర్. షీల్దా వెళ్తుంది యాక్చువల్ గా ట్రైన్ న్యూ జల్పాయిగురి నుంచి.
మరి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక గూడ్స్ రైలుని ఢీకొంది, దాని మీదకి డైరెక్ట్ గా ఎక్కేసింది. దీంతో ట్రైన్లో కొన్ని బోగీలు నుజ్జు అయిపోయి ఇప్పుడు ప్రమాదం జరిగింది, ఘోర ప్రమాదం జరిగింది, భారీగా గాయపడ్డారు. ఎంతమంది చనిపోయారనేది ఇంకా విషయం తెలియదు సచిన్. అయితే తాజా పరిస్థితిని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరి ప్రస్తుతం అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. చాలా హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. మృతుల సంఖ్యకు సంబంధించి తెలియవలసింది, మృతుల సంఖ్య కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2-3 బోగీల దాకా కూడా మొత్తంగా కూడా నుజ్జు అయ్యాయి. మరి దీనికి సంబంధించి వెంటనే ఎందుకు జరిగింది, దీనికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది. రైలు వెళ్లేటప్పుడు అక్కడ ట్రాక్ లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ రకంగా ఏర్పడతా ఉంటాయి. మరి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య ఏర్పడింది. 2 రైలు ఇలా గుజ్జుకున్నాయని కూడా తెలుస్తుంది. మరి ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తాజా పరిస్థితిపై దర్యాప్తుకు ఆదేశించారు. దాదాపుగా ఇప్పటిదాకా చూసుకుంటే వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. వీళ్ళందరూ కూడా సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు సచిన్. రైట్, అంటే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అది తప్పిదమా లేదంటే ఎటువంటి అధికార నిర్లక్ష్యం ఉందా? అంటే ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్లు రావడం అనేది సహజంగా సిగ్నల్ లోపమా, లేకపోతే అక్కడ ఏం జరిగి ఉంటుంది? ఒకటే ట్రాక్ పైన 2 ట్రైన్లు రావడం ఏంటి? మనోజ్, విషయం ఏంటంటే అసలు ఎలా జరిగిందని కూడా ఇంకా ఇప్పటికి అధికారులు ఒక నిర్ధారణకి రాలేదు మనోజ్. ఒకే ట్రాక్ మీద ఒక వెళ్తున్న ఇంకో గూడ్స్ రైలు ఢీకొంది అంటే అక్కడ ఏదో అంటే సిగ్నల్స్ కానీ వీటిలో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాగ ప్రమాదాలు ఏర్పడతా ఉంటాయి. సరైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ముందు రావడం వల్ల ఇలా ఏర్పడతా ఉంటాయి. దానికి కారణము అదే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా సరే కొద్దిసేపు అయితే తప్ప దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతానికి పరిస్థితిని ఈ ప్రాంతం నుంచి సిల్దా వెళ్తుంది. యాక్చువల్ గా అది వెస్ట్ బెంగాల్ లోని న్యూ జల్పాయిగురి నుంచి న్యూ జల్పాయిగురి అంటే డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. మరి ఇక్కడ కూడా చాలా ఇది టూరిస్ట్ ప్రాంతము, చాలా ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. మరి ఈ ఎక్కువ మంది టూరిస్టులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. మరి ఎంతమంది, ఇది చాలా పెద్ద ట్రాజెడీ అని చెప్పొచ్చు. మరి ఎంతమంది చనిపోయారని చెప్పి అధికారికంగా ఏమీ తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మాత్రం గాయపడిన వారి సంఖ్య అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే తెలుస్తోంది. రైట్ రామకృష్ణ, ఓవరాల్ గా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొనడంతో ఒకసారిగా బోగిలన్నీ కూడా గాల్లో తేలాయి. ఇప్పటికే 10ల సంఖ్యలో అక్కడ మరణాలు కానీ లేకుంటే అదే సంఖ్యలో గాయాల పాలైనట్టుగా కూడా అధికారులకు సంబంధించి కొంత సమాచారం అయితే అంతోంది. ఒకసారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఏం చేస్తారు చూద్దాం. షాక్ టు లెర్న్ జస్ట్ నౌ అబౌట్ ద ట్రాజిక్ ట్రైన్ యాక్సిడెంట్ ఇన్ ఫన్సేదేవా ఏరియా ఆఫ్ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ అనేటువంటి డార్జిలింగ్ జిల్లాలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. వైల్ డీటెయిల్స్ ఆర్ అవైటెడ్, ఇంకా కూడా సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ హస్ రిపోర్టెడ్లీ బీన్ హిట్ బై గూడ్స్ ట్రైన్. సో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని ఒక గూడ్స్ ట్రైన్ ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్పీలు, డాక్టర్లు, అంబులెన్స్ అండ్ డిజాస్టర్ టీమ్స్ హ్యావ్ బీన్ rushed to the site for rescue, recovery, medical assistance. Action on war footing initiated. So ఓవరాల్ గా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని వెనక నుంచి ఒక రైలు ఢీకొన్నది, గూడ్స్ రైలు ఢీకొన్నది. దానికి సంబంధించి అది తెలియడంతో ఒకసారి షాక్ గురైన. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు, డాక్టర్లు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి రక్షణ చర్యలు అక్కడ చేపడుతున్నారంటూ కూడా మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి సారాంశం ఈ రకంగా ఉంది. ఎస్ రామకృష్ణ, రైట్, ఓవరాల్ గా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అనేది అగర్తల నుంచి కోల్కతా వైపు వెళ్ళేటువంటి ట్రైన్ అది. సో సుమారుగా 9 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. సో చాలా క్లియర్ గా ఇక్కడ తెలుస్తున్న అంశం ఏంటంటే ఒకే ట్రాక్ పైన ఈ 2 ట్రైన్లు ప్రయాణిస్తున్నాయి. దానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంత అక్కడి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది.